డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నిల్వ మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దామండి. దానికి ముందుగా నేను ఒక 15 మామిడికాయలు తీసుకున్నానండి. వాటిని ఒక 2-3 గంటలు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని జల్లిబుట్టకేసుకోవాలి. కడుక్కొని అన్నీ కూడా బుట్టకేసుకొని ఉంచుకోవాలి. నీళ్ళన్నీ పోయిన తర్వాత తుడుచుకోవాలి. అలాగే మనము దేంట్లో అయితే పచ్చడి కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలన్నింటినీ కూడా చక్కగా కడుక్కొని ఎండకు ఆరబెట్టుకోవాలండి. అలాగే ఈ పచ్చడి జాడి కూడా తీసుకున్నాను, నేను ఎండకు ఆరబెట్టుకుంటున్నాను. అలాగే దేంట్లో అయితే మిక్సీ పడుతున్నా దాన్ని కూడా చక్కగా ఎండకి ఆరబెట్టుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మనకి ఆవాలు కూడా ఉంటాయండి. ఈ ఆవాల్ని కూడా ఎండకు పెట్టుకుంటే సరిపోతుందండి. మామిడికాయ పచ్చడికి నేను ఇన్ని మెంతులు తీసుకుంటానండి. వీటిని వేయించి చల్లార్చుకుందాం. మెంతులు వేగిపోయాయండి. వీటిని తీసి పక్కన చల్లార్చుకుందాం. నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి వెల్లుల్లి అండి. ఈ వెల్లిపాయ రెబ్బల్లాగా తీసుకొని దాంట్లో ఒక చుక్క ఆయిల్ కలిపి ఎండకు పెడితే పొట్టు కూడా దానంతట అదే వస్తుందండి. ఈజీగా తీసుకోవచ్చు. సో ఇలా ఒక చుక్క ఆయిల్ కలుపుకోవాలి. ఇలా మొత్తం ఈ ఆయిల్ని దీనికి పట్టించేసి కాసేపు ఎండలో పెట్టేసేయచ్చు. పెడితే మనం పొట్టు తీసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. మనం ఈజీగా పాయిల్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ క్వాంటిటీలో మనం వెల్లిపాయలు తీసుకోవాలి, పొట్టు తీసినటువంటివి. మెంతులు చల్లారాయి కదండి, ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఆవాలు ఎండకు పెట్టాం కదండి, అవి కూడా ఆరిపోయాయి. ఇప్పుడు వాటిని కూడా మిక్స్ పెట్టుకుందాము. నేను పచ్చి ఆవాలనే తీసుకొని ఎండలో ఆరబెట్టుకొని పొడి చేసుకుంటానండి. నేను 300 గ్రాముల వరకు తీసుకున్నాను. వాటిని మిక్సీ చేసి పెట్టుకుందాం. సో ఇలా మెత్తగా పట్టి పెట్టుకుందామండి. ముక్కలు కొట్టి ఆరేలోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. మనం ఇందాక కడిగి ఆరబెట్టుకున్నటువంటివన్నీ కూడా ఇలా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. పట్టుకున్నటువంటి తొడిమలన్నీ కూడా ఇలా తీసేసుకొని పెట్టుకొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా ఆరిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందామండి. ఇది మామిడికాయలు కొట్టేటువంటి కత్తిపీట. ఇలా ముక్కలు చెదిరిపోకుండా అన్నిటికీ టెంక ఇలా వచ్చేటట్టుగా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇలా పీసెస్ చేసుకున్న వాటన్నిటిలండి ఇలా టెంకకి ఇలా లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని తీసేసి శుభ్రంగా తుడుచుకొని ఒక గిన్నెలో గ్యాదర్ చేసుకుందాము. ఇలా ఇంకేమీ లేదు. అలా లేయర్ తీసుకొని ఒక్కొక్కటి తుడుచుకొని ఇలా పీసెస్ అన్నిటిని కాసేపు ఆరబెట్టుకుందామండి. సో ఈ చట్నీ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలండి. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని ఆరబెట్టుకుందాం కాసేపు. సో ఇలా కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మనము పచ్చడి కలుపుకునేటువంటి గిన్నెలో వేసుకుందాము. సో ఇవన్నీ ముక్కలండి. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు మనం కారము, పసుపు, ఉప్పు అన్ని కలుపుకొని పచ్చడి కలుపుకుందాం. కారం నేను ఈ డబ్బాతోని 1.5 డబ్బా తీసుకుంటున్నానండి కొలత. సో 1.5 పోసుకున్నాను. ఇదే క్వాంటిటీలో ఉప్పు తీసుకుందాం. 1.5. అలాగే గ్రైండ్ చేసుకున్నటువంటి ఆవు పిండి డబ్బా తీసుకుంటున్నానండి. అలాగే వేయించి పెట్టుకున్నటువంటి మెంతుల పిండి ఒక 1/2 డబ్బా తీసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కలుపుకుంటే మనకి ముక్కకి చక్కగా అన్నీ పడతాయండి. ఈ వెల్లుల్లి అందరినీ కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి. కొన్ని వెల్లుల్లిని నేను పచ్చళ్ళలో వేసుకోవడానికి పెట్టుకున్నానండి. మిగతా అంతా కూడా గ్రైండ్ చేసుకుందాం కోర్స్గా. దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం లాస్ట్లో. వెల్లుల్లి ముద్దని డైరెక్ట్గా ముక్కల్లో కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకుందాము. మిగిలిన ఎల్లిపాయలని మామూలుగా కలుపుకుందాం. ఇందాక తీసుకున్నటువంటి ఈ మిక్చర్ మొత్తం కూడా దీంట్లో కొద్దిగా కలుపుకుందాం ఆయిల్తో పాటు. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా వేసుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రతి ఒక్క ముక్కకి కూడా ఇదంతా చేరుతూ ఉంటుంది. కట్ చేసుకొని ఇలా ఆరబెట్టుకున్నటువంటి జాడీలోకి కొద్దిగా వేసుకొని చుట్టూ కూడా తిప్పుకుందాం. ఇలా ఈ ఆయిల్ అంతా కూడా దీనికి చుట్టూ ఇలా చేరేటట్టుగా పెట్టుకుంటే దాని గోడలన్నింటినీ ఆయిల్ చేరుతుంది. సో ఈ కారం అంతా దీంట్లో కలిపాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా జాడీలోకి వేసుకోవాలి. ఇదంతా పీసెస్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన నూనె అంతా పోద్దాము.
ఇది థర్డ్ డేకి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసిన తర్వాత థర్డ్ డేకి మనం ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకొని మిగతా ఉప్పు కారాలు కానీ ఆయిల్ కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే దాన్ని మళ్ళీ మనం ఆ రోజు కలుపుకోవచ్చు అనమాట. సో కమ్మనైనటువంటి మామిడికాయ నిలవ పచ్చడి రెడీ అండి. థ్యాంక్ యూ.